మొత్తంగా మనం చూస్తే కనుక కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి ఘటన ఇది. దొంగలు రావడం, గన్తో కాల్పులు జరపడం, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నలుగురికి గాయాలంటే కూడా తెలుస్తోంది. అనేక రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. బుల్లెట్ షెల్స్ మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఆ సర్కిల్ లో అయితే బుల్లెట్ తగిలినటువంటి రంధ్రాలు, ఆ యొక్క హోస్ కూడా మనకి క్లియర్ గా ఆయన స్క్రీన్ లో అయితే కనిపిస్తున్నాయి. విజువల్ సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సిబ్బంది ఒక్కసారిగా ఈ కాల్పులు చేయడంతో షాప్ ఓపెన్ చేశారు. షోరూమ్ జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడికి దొంగలు రావడము, కాల్పులు జరపడము, నగదును జ్యువెలరీని తీసుకెళ్ళడం, బంగారు నగలను తీసుకెళ్ళి పరారవడం. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి సిబ్బంది కూడా ఉలిక్కిపడినటువంటి సందర్భం మనకు కనిపించింది. వారి యొక్క ఆత్మరక్షణ కోసం చూస్తున్నారు తప్ప ఆ దుండగుడిని లేదంటే దొంగను పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదనేది తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు. అక్కడటువంటి ఆనవాళ్ళను పరిశీలిస్తున్నారు. ఎవరు ఏంటి అని చెప్పి ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 5-6 బృందాలుగా విడిపోయి ఎంతమంది వచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి దగ్గరలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ద్వారా. రైట్ నవీన్, ఏ విధంగా చూడొచ్చు ఇప్పటి వరకు మనం ఏదైనా జ్యువెలరీ షాపుల దగ్గర కాస్త వరకు సెక్యూరిటీ ఉంటుంది కానీ పక్కాగా సెక్యూరిటీ గార్డ్ ఉండి లేదంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడం ఇవన్నీ మనకు కనిపించదు. ఈ ఘటన తర్వాత జ్యువెలరీ షాపుల దగ్గర అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలంటారా? చూడొచ్చు, కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పిఎంజే జ్యువెలరీ దగ్గర భారీ దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఈ దోపిడీ పక్క ప్లాన్ తోటి కూడా చేశారు ప్రస్తుతానికి. ఎందుకంటే షాపు అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పేది అంటే ఈ రోజు ఉదయం అంటే 10:45 షాప్ ఓపెన్ చేశారు. షాప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఇద్దరు 2 వీలర్ మీద వచ్చారు. మొత్తం దుండగులు 5. ఒక ఇద్దరు మాత్రం ఫస్ట్ ఒక 2 వీలర్ వేసుకుని వచ్చారు. వాళ్ళు చైన్లు కావాలని చెప్పేసి లోనకి వెళ్ళారు. చైన్లు చూస్తూ మొత్తం కూడా వాళ్ళు పరిశీలించే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఇంకా ముగ్గురు ఇంకో బండి మీద వచ్చిన పరిస్థితి కాబట్టి లోన ఎప్పుడైతే ఆ ఇద్దరు చైన్లు చూస్తున్నారో ఒక్కసారిగా బంగారం దోపిడీ చేయడానికి కాల్పులు చేశారు. దాదాపు 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాల్పులు చేసి వెంటనే ఉన్న జ్యువెలరీని మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు వాదించినట్టుగా తెలుస్తుంది. ఈ లోపు ఇంకా ముగ్గురు కూడా దుండగులు వచ్చారు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ పై కూడా కాల్పులు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ముందుగా పక్కా ప్లాన్. ఎందుకంటే దాదాపుగా 10:45 షాప్ ఓపెన్ చేసిన వెంటనే చైన్ కొంటానని చెప్పేసి 5 దుండగులు అక్కడ దిగారు. పూర్తిగా ఎందుకు వచ్చారంటే ఈరోజు సండే, ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్లు చాలా తక్కువ ఉంటారు. ఎవరైనా వచ్చినా కానీ ఈవినింగ్ టైంలో కస్టమర్లు వస్తారు. సండే ఉదయం పూట ఎవరు ఉండరు. షాప్ ఓపెన్ చేసిన మరుక్షణమే ఇంకా ఎవరు ఉండరు కాబట్టి పక్క ప్లాన్ తోటే 2 బండ్లు వేసుకొని 5 దుండగులు వచ్చినట్టుగా చెప్తున్నారు. లోనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చైన్లు చూసేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ తెలుగు కాదు, వాళ్ళు వేరే హిందీలో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. 8 రౌండ్ల కాల్పులు ఎప్పుడైతే చేశారో వెంటనే 4 సిబ్బంది అంటే జ్యువెలరీ షాప్ లో దాదాపుగా మొత్తం 6 ఉన్నారు. బయట సెక్యూరిటీ అడ్డుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. 2 సిబ్బంది వెంటనే భయపడి ఆ బాత్రూమ్ లో దాచుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మిగతా 4 కూడా బుల్లెట్ గాయాలు కూడా అయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపుగా దీంట్లో 8 రౌండ్ల కాల్పులు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సిపి కూడా జ్యువెలరీ షాప్ చేరుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎంత దోపిడీ జరిగింది ఏందని చూస్తే జ్యువెలరీ సంబంధించి ఏది కూడా గోల్డ్ ఐటమ్ ఏమీ కూడా లేకుండా పూర్తి స్థాయి కూడా బ్యాగులో చదువుకొని వెళ్ళారు. వాస్తవానికి దొంగతనం కూడా వెరైటీగా చేశారు. ఎందుకంటే ఎక్కడైనా దొంగలు అంటే మాస్కులు పెట్టుకుని వస్తారు, కానీ ఇక్కడ మాస్కులు లేకుండా వాళ్ళు వచ్చారు. క్లియర్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదైతే కస్టమర్ వస్తే కస్టమర్ మాస్క్ తో రాడు కాబట్టి కస్టమర్ గా వచ్చారు. వీళ్ళు కస్టమర్ చైన్లు చూడడానికి వచ్చారు కాబట్టి మాస్కులు లేకుండా పూర్తిగా కూడా ఉదయం పూటనే భారీ దోపిడీ అని చెప్పొచ్చు. దాదాపుగా ఎప్పుడైతే దొంగలు అంటే దుండగులు లోనకెళ్ళి 10:45 ఎప్పుడైతే షాప్ దొంగలు లోనకెళ్లారో దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల సేపు కూడా షాపులోనే ఉన్నారు. 25 నిమిషాల సేపు పూర్తి స్థాయి కూడా జ్యువెలరీని మొత్తం కూడా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులో చదువుకొని అయితే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. అప్పటి వరకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్లియర్ గా వారి విజువల్స్ అనేవి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి. కానీ దీంట్లో పక్క ప్లాన్ ఉంటుంది అసలు. ఎందుకంటే 5 అని మనం అంచనా వేయకూడదు. ఎప్పుడైతే ఈ 5 మాస్కులు లేకుండా వచ్చారో నేరుగా 2 కస్టమర్ లెక్క లోనకెళ్లారు. వాళ్ళు చైన్లు చూసుకుంటే కాల్పులు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళని ఒక భయభ్రాంతులకు మనం ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పేదంటే ఇవాళ ఇంకా భయంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎవరికైనా నేరుగా సామాన్య వ్యక్తికి తుపాకీ శబ్దం వింటేనే భయం అవుతుంది. అలాంటి తుపాకీ తోటి నేరుగా వాళ్ళని కాల్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక 4 పరిస్థితి కూడా సీరియస్ ఉంది. ఎందుకంటే చూడొచ్చు అక్కడ మనం ఆ జ్యువెలరీ షాప్ లో మొత్తం కూడా బ్లడ్ మొత్తం కూడా పడిన సిచ్యువేషన్ కనపడుతుంది. నేరుగా వాళ్ళపై కాల్పులు చేశారు. ఆ ఇద్దరు ఏదైతే మహిళను ఒక జంటు ఉన్నారో వాళ్ళిద్దరు పక్కన ఉన్నట్టు బాత్రూమ్ లో దాచుకున్నారు. ఈ 4 మాత్రం బుల్లెట్ గాయాలని వీళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారు. అంటే ఎప్పుడైతే కాల్పులు జరిగిన తర్వాత దాదాపుగా అక్కడ దుండగులు 20 నుంచి 25 నిమిషాల పాటు షాపులోనే లోన ఉండి మొత్తం కూడా ఆ బ్యాగ్ లో తెచ్చుకున్న గోల్డ్ ఏదైతుందో గోల్డ్ మొత్తం కూడా బ్యాగులు చదువుకుని నేరుగా వాళ్ళు
మళ్ళీ బండ్ల మీద పోయినట్టు పరిస్థితి కాబట్టి వాస్తవానికి ఏంటంటే ఈ ఐదుగురని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి దొంగలని చెప్పుకోవచ్చు. మొదట వీళ్ళందరూ డెక్కి చేస్తారు. ఏ షాప్ అయినా ఖచ్చితంగా టార్గెట్ చేయాలంటే దానికి టైం ఉంటుంది, ఎవరు పోవాలి ఎట్లా చేయాలని చెప్తారు. ఎందుకంటే వచ్చిన ఉంటే ఐదుగురు దుండగులే మళ్ళీ బంగారం తీసుకుపోతారని కూడా ఉంది. ఎందుకంటే ఇంకో టీం ఉంటుంది. ఏమంటే ఈ తెచ్చుకున్న బంగారాన్ని మళ్ళీ వేరే టీంకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే దొంగతనం ఇక్కడ చేశారో వీళ్ళని టార్గెట్ చేశారో బ్యాగ్ దొరుకుతున్నారో ఇమీడియట్ గా ఎమ్మటే వాళ్ళ ఆ బంగారాన్ని ఎమ్మటే వేరే వ్యక్తులకు ఇస్తారు. వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకుపోయే సిచ్యువేషన్ కాబట్టి ఎందుకంటే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వాళ్ళు కనపడుతూనే ఉంటారు. ఎందుకంటే నేరుగా వాళ్ళు మాస్కులు లేకుండా వచ్చారు, పట్టపగులు అది కూడా షాపు తీయంగానే దొంగతనానికి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి మాస్కులు లేకుండా వచ్చారు కాబట్టి క్లియర్ గా అర్థమైంది వాళ్ళు ఈ స్టేట్ కి సంబంధించిన కాదు కాబట్టి వాళ్ళు మాస్కులు కూడా ఏం పెట్టుకోవాలి, కేవలం కస్టమర్ గా వచ్చి మాత్రం దోపిడీ చేశారు. అది ఫస్ట్ ఏదైతే కరీంనగర్ లో ఉందో ఒక కరీంనగర్ నగరం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికి పడినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా 10:45 నిమిషాలకు షాప్ ఓపెన్ చేయంగానే కస్టమర్ గా ఇద్దరు చేరుకున్నారు, బండి వేసుకొని వచ్చారు. వాళ్ళు చైన్లు చూపెట్టమనగానే కస్టమర్ గా చైన్లు చూపెడుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు చేశారు. ఫస్ట్ కాల్పులు చేసిన తర్వాతనే వాళ్ళంతా కూడా ఇద్దరు ఎవరైతే ఉన్నారో మిగతా సిబ్బంది వాళ్ళ బాత్రూమ్ దాచుకొని వీళ్ళకి బుల్లెట్ గాయాలని ఇమ్మీడియట్ గా ఆ బంగారాన్ని మొత్తం కూడా చదువుకున్న తర్వాత వీళ్ళు పోయిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి షాప్ లో పనిచేసే వాళ్ళని హాస్పిటల్ తరలించిన పరిస్థితి కాబట్టి అంటే ఇదంతా కూడా దాదాపు 20 నుంచి 25 నిమిషాల సేపు కూడా దుండగులు మొత్తం కూడా గోల్డ్ షాపులు ఉన్నప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ రూమ్ కాబట్టి సౌండ్ కూడా పెద్దగా బయటికి రాదు. మొత్తం ఆ పూర్తి స్థాయి కూడా జ్యువెలరీ షాప్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఆ తుపాకీ శబ్దానికి సంబంధించి దాదాపు 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా శబ్దాలు రాని పరిస్థితి కాబట్టి అందుకే నేరుగా 20 నిమిషాలలో 25 నిమిషాలు మొత్తం లోన ఉండి గోల్డ్ చదువుకొని వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే అక్కడ బయట సెక్యూరిటీ గార్డు ఉంటాడు. సెక్యూరిటీ గార్డులు ఎప్పుడైతే ఉన్నారో మిగతా వచ్చినట్టు ముగ్గురు అతన్ని భయపెట్టించారో అతను కూడా లోన్ లాక్కెళ్ళినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా బయట వీళ్ళకి సంబంధించిన మనిషి ఒకళ్ళుండి మొత్తం కూడా లోన ఇంకా నలుగురుండి మొత్తం కూడా ఇదంతా చదువుకొని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగతనం చేసినటువంటి ఆ ఐదుగురు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాకపోతే కూడా ఇప్పటికే ఆ ఆనవాళ్ళను ఎందుకంటే తుపాకీతో బెదిరించడం వేరు కానీ తుపాకీతో కాల్పులు జరిపి మరి ఎందుకంటే హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా భారీ దొంగతనం అని చెప్పుకోవచ్చు, భారీ స్కెచ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా రెక్కి చేసిన తర్వాతనే ఈ దొంగతనానికి అయితే తెగబడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా పిఎంజే జ్యువెలరీకి సంబంధించి ఎక్కడ ఏం లేకుండా గోల్డ్ లైసెన్స్ మొత్తం కూడా ఒక బ్యాగ్ లా చదువుకొని పోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే దాదాపుగా కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంత పోయింది ఏంటన్నది అంచనా మాత్రం ఇంకా చేయట్లేదు. ఎందుకంటే ప్రాథమికంగా ఇప్పుడు మనం చూసుకుంటే క్రూజ్ టీమ్ కూడా అక్కడ చేరుకుంది, సిపి కూడా చేరుకున్నాడు. పూర్తి స్థాయి కూడా జరిగినటువంటి విధానం ఏదైతే దొంగతనం జరిగిందో ఎట్లా జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్టు సిపి ఆల్రెడీ గోల్డ్ షాప్ లో ఉండి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగిందని మొత్తం కూడా సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎందుకంటే దొంగలు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కాల్పులు చేసి ఐదుగురు పరారయ్యారో బ్యాగ్ తోటి వాళ్ళు ఎటువైపోయారు ఏంటన్నది కూడా ఇప్పటికీ జిల్లా మొత్తం కూడా పోలీసు యంత్రాంగం కొంచెం ఏదైనా ఒక గుడ్ న్యూస్ అంటే అక్కడ ఇంకా ఉదయమే కాబట్టి అప్పుడే షాప్ ఓపెన్ చేశారు కాబట్టి కస్టమర్స్ ఎవరు రాలేదు. ఒకవేళ కస్టమర్స్ కూడా వచ్చుంటే వారి మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉండేదేమో. ఆ పరిణామం మనకి ఇక్కడ కనిపించదు. కేవలం సిబ్బంది మీద మాత్రమే అటాక్ చేశారు, నలుగురికి గాయాలంటే తెలుస్తోంది. యాజమాన్య దగ్గర చూసినటువంటి ఆన్సర్ ఏంటి? యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తోంది ఈ ఘటనకు సంబంధించి? ఇమీడియట్ గా స్పందన అంటే ఒకటే వాళ్ళు పక్క సమాచారం పోలీసులకు ఇచ్చారు. ముందుగా ఎప్పుడైతే మా దగ్గర దొంగతనం జరిగింది మాపై కాల్పులు చేశారని ఏమంటే కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా ఇంకో సైరేన్ కూడా అంటే వాళ్ళ జ్యువెలరీ షాప్ లో సైరేన్ కూడా ఉంటుంది. అదంతా కూడా సీసీ కెమెరాల్లో మొత్తం కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే గోల్డ్ షాప్ యాజమాన్యం ఉందో అది కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పక్క వాళ్ళ బ్రాంచ్లకు సంబంధించి కూడా ఎంబటే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళు సైరన్ మూవ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ సైరన్ మూవ్ చేయగానే ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించిన కొన్ని హెడ్ ఆఫీసర్కి ఎంబటే సైరన్ వెళ్ళిపోతుంది. దాంతో అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆ ఇద్దరు ఎవరైతే ఇంకా మిగతా షాప్ లో పనిచేసి వాళ్ళు ఇద్దరు బాత్రూమ్ లో దాచుకున్నారో లాస్ట్ దాకా కూడా వాళ్ళు రాలే. పోలీసులు వచ్చే వరకు కూడా వాళ్ళు ఇద్దరు బయటికి రాని సిచ్యువేషన్ చూడవచ్చు. ఎందుకంటే ఒక కాల్పులు జరిగినాయి, వీళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేరుగా భయపడి లోనకెళ్లి డోర్ లాక్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ నలుగురిపై కాల్పులు చేశారు. ఎంత కూడా బంగారం దోసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ షాప్ కు సంబంధించిన ఎవరికైతే దొంగతనం జరిగిందో విషయం తెలియడంతో పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఇమీడియట్ గా పోలీసులు రావడంతో కూడా వీళ్ళనైతే హాస్పిటల్ కి తరలించారు. ఆ నలుగురు పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే బుల్లెట్ గాయాలైనాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ప్రత్యేక బృందాలు మొత్తం కూడా రంగాలకు దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దొంగతనం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా వెహికల్ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోరు. వాళ్ళు కేవలం ఎందుకంటే ట్రైన్ మార్గంలోనే దొంగతనం ఎక్కడైనా సరే, ఎందుకంటే ఏరే రాష్ట్రం నుంచి దొంగతనం చేసిన వాళ్ళు టీములుగా వస్తారు. ఒక టీము దొంగతనం చేస్తే అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
ఐటమ్స్ మరో టీంకి ఇస్తుంది, ఆ టీం ఇంకో టీంకి ఇచ్చుకుంటే ఇట్లా చైన్ సిస్టంగా చేస్తారు. ఎవరు కూడా నేరుగా వెహికల్లో పోరు, వాళ్ళు పోతే మాత్రం ఖచ్చితంగా ట్రైన్ మార్గంలో పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడంతో కూడా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అంటే వాళ్ళది ఒక పక్కా ప్లాన్ ఉంటుంది. అంటే మనకు తెలిసినట్టు సీనియర్ పోలీసులను అడిగినప్పుడు అసలు ఈ దొంగతనం ఇట్లా జరిగింది, దీనికి అసలు ఎట్లా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ముందుగానే అన్ని కూడా, ఎందుకంటే ఏ టైంకి ఏముంటుంది ఏదైనా పూర్తి స్థాయిలో కూడా దొంగతనం చేయాలంటే ఒక స్కెచ్ వేసుకొని ఎవరు లేని సమయంలో వాళ్ళు మళ్ళీ జర్నీ చేయడానికి కూడా, ఎందుకంటే ట్రైన్ మార్గం వాళ్ళు ఎంచుకుంటారు ఎప్పుడైతే దొంగలు కరెక్ట్ గా ఆ ట్రైన్ ఈ టైంకి ఉందన్నప్పుడు ఈ దొంగతనం చేసి నేరుగా ఎమ్మటే ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కూడా కొంతమంది సీనియర్ పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెహికల్ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో పోరు. దొంగతనం జరగంగానే నేరుగా ఆ టీం ఇంకో టీంకి దొంగతనం చేసిన వస్తువులు ఇస్తారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ట్రైన్ లో ఉంటారు, వీళ్ళు కూడా ట్రైన్ ఎక్కేస్తారు. ఆ టైం ఖచ్చితంగా ట్రైన్ ఉంటుంది. ఆ టైం కల్లా వీళ్ళు ఎంత సరే అది ఎంతున్నా అది చదివేసుకొని ఈ లోపే ట్రైన్ కి రీచ్ అవుతారని చెప్పేసి కూడా చెప్తారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా పోలీసులు కూడా అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర భారీ భద్రత మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి ప్రతి ట్రైన్ కూడా క్షుణ్ణంగా పరిస్థితున్నారు. కానీ ఈ లోపే ట్రైన్లు కూడా పొయ్యి ఉంటాయని చెప్పేసి కూడా ఒక చెప్తున్నారు. ఆ ట్రైన్ లో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ట్రైన్లు మార్చుకుంటా వెళ్ళిపోయే సిచ్యువేషన్ పడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంబంధించిన వ్యక్తులు గారు పక్కా స్కెచ్ తోటి జరిగింది. చాలా మంది ఉంటారు, ఒక 5గురు చేసే దొంగతనం కాదు, ఇది పెద్ద ముఠా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. ఏదైనా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దొంగతనం అని చెప్పొచ్చు. ఈ రోజు సండే సైలెంట్ గా ఉండడం, పూర్తిగా షాపు తీసిన మరుక్షణమే ఒక్కసారిగా అటాక్ చేయడం, మొత్తం ఉన్న గోల్డ్ షాప్ లో ఉన్నట్టు బంగారం మొత్తం కూడా బ్యాగ్ లో మూట కట్టుకొని అయితే వెళ్ళినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. నవీన్, ఈ మధ్యకాలంలో బంగారం రేట్ల ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పి మనమే చూస్తున్నాం, చెప్తూ ఉన్నాం కూడా. ఇటువంటి ఘటనలు చూసినప్పుడు దాదాపుగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి అలర్ట్స్ కూడా చేస్తున్నారు. బంగారం ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా సింగిల్ గా ఉన్నా సరే, సింగిల్ గా వెళ్తున్నా సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలర్ట్స్ కూడా చేస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తోంది. సో ఇటువంటి దొంగతనాలు ఏకంగా షోరూమ్ లోనే గన్ తీసుకెళ్లి తుపాకీ కాల్పులు జరుగుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీస్ అధికారులు ఎటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు ఇటువంటి షాపు నిర్వాహకులకి, యాజమాన్యానికి? ఆశ ఎక్కడైనా సరే వాళ్ళు భద్రతగా ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, వాళ్ళకి సీసీ కెమెరాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా ఆ గోల్డ్ షాప్ అనేది ఎక్కడ ఒంటరిగా ఉండదు. మొత్తం కూడా మెయిన్ కూడల్లోనే గోల్డ్ షాపులు ఉంటాయి. పూర్తిగా చుట్టూ కూడా అన్ని షాపులు ఉంటాయి. అంత సంచరించేటువంటి పరిస్థితి ఉంటుంది, అందరూ కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా దొంగతనం జరిగింది అంటే పకడ్బందీగా షాప్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ టైంలో ఎవరు ఉండరు, 10:45 టైంలో ఎవరు ఉండరు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు పకడ్బందీగా అటాక్ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయి కూడా ఆ అటాక్ కూడా మనం చూసుకుంటే దాదాపుగా దొంగలు ఎప్పుడైతే 10:45 నిమిషాలకి గోల్డ్ షాపులకు ఎంట్రీ ఇచ్చారో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల లోపు కూడా మొత్తం కూడా లోన ఉండి వాళ్ళంతా కూడా చదువుకొని బయట వచ్చినట్టు సిచ్యువేషన్ కాపాడుతుంది. అంతేకాకుండా పిఎంజే సంబంధించినటువంటి గోల్డ్ షాప్ వాళ్ళు ఈ రోజు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ని మొత్తం కూడా వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ గా, అంటే ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని టీములు ఉంటాయి, వాళ్ళు ఎగ్జిబిషన్ లెక్క కొన్ని జిల్లాలకు కానీ ఆ పక్కన ఉన్నట్టు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఖచ్చితంగా మా జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎగ్జిబిషన్లుగా అక్కడక్కడ పెట్టి చూపెట్టడానికి కూడా మొత్తం కూడా గోల్డ్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ గోల్డ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున కొత్త వచ్చి ఉన్నట్టు ఐటమ్స్ వచ్చినప్పుడు సండే అందరూ కూడా ఇళ్లలో ఉంటారు, ఎంప్లాయీస్ ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాలి కాబట్టి ఆ గోల్డ్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. అదంతా కూడా ఏదైతే దుండగులు ఉన్నారో దొంగలించారని చెప్పి చెప్తున్నారో ఆ గోల్డ్ కూడా భారీ ఎత్తున వాళ్ళు కొత్త నగలు, కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్యాగుల మొత్తం కూడా చదువుకొని వెళ్ళారని చెప్పేసి కూడా షాపుకు సంబంధించిన చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేకంగా మొత్తం కూడా ప్రత్యేక బృందాలను కూడా మొత్తం కూడా కరీంనగర్ చుట్టూ మొత్తం కూడా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇప్పుడు